నువ్వే రాజు నువ్వే రాణి నీ కోసం వచ్చాడు జగపతి. హలో, ప్రతి వారంలో లాగా ఈ వారంలో కూడా వివెల్స్ రాజు రాణి జగపతి. ప్లీజ్ వెల్కమ్. నువ్వే రాజు నువ్వే రాణి నీ కోసం వచ్చాడు జగపతి. ఓకే, లెట్స్ వెల్కమ్ మురళి అండ్ రాధిక. హలో అండి మురళి గారు. హలో, నైస్ మీటింగ్ యు. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను మెడిసిన్ బిజినెస్ చేస్తుంటాను. నేను కెమిస్ట్ని కూడా, పర్టికులర్గా సినిమాలు కూడా చూస్తుంటాను. ఓకే, అందులో మీ సినిమాలు తప్పకుండా చూస్తాను. థ్యాంక్ యూ. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజు మీతో షో చేస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇది ఒక మెమరబుల్ డే లాగా అనుకుంటున్నాం. నాకు కూడానండి. ఒక చిన్న 2 lines అన్నమాట. యా షూర్లీ. షీ వాంట్స్ టు సింగ్. ఈ రోజు మంచి రోజు, మధురమైనది, మరపురానిది, మంచితనం ఉదయించిన రోజు. ఇంట్రొడక్షన్కి మా నేను కూడా మర్చిపోయినామండి. జగపతి జగపతి అని వస్తుంది. త్రూ అవుట్ ద నైట్ అదే థింక్ చేస్తామందేమో. యాక్చువల్లీ ఐ ఫర్గాట్ మై నేమ్ ఆల్సో. మై మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ యూ ఓన్లీ, యువర్ నేమ్ ఓన్లీ. అదే రాత్రి అంతా మీరు జగపతి జగపతి అంటే బాగా అనుకుంటాండి. అంతా ఏం సార్? రాత్రి ఒక మీద జగపతి జగపతి అంటే మా మిస్సెస్ కి కోపం వచ్చింది. నువ్వు నా పేరు అనుకోకుండా నువ్వు జగపతి జగపతి రేపు షూటింగ్ అంటే నువ్వు ఇప్పుడు నైట్ అంతా అదే అంటున్నా, పో అక్కడికి వెళ్ళిపో అన్నట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ టేక్ యువర్ ప్లేస్ అండి. ప్లీజ్ గో దెన్. ఓకే, లెట్స్ వెల్కమ్ ది సెకండ్ కపుల్. లెట్స్ భాస్కర్ అండ్ ప్రియాంక. నమస్తే అండి, బాగున్నారా? చూస్తుంటే లవ్ మ్యారేజ్ లాగా ఉంది. ఓకే, లవ్ మ్యారేజ్. ఎవరు ఫస్ట్ లవ్ లో పడ్డారు? ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఆయనే ప్రపోజ్ చేశారు. లవ్ లో మీరు పడ్డారా? ఫస్ట్ లవ్ లో నేను పడ్డాను సార్. ప్రపోజ్ చేసింది నేనే, పడ్డది నేనే. ఫస్ట్ పడ్డావు, తర్వాత ప్రపోజ్ చేశావు. ప్రపోజ్ చేసి పడ్డావా? పడిపోయిన తర్వాత ప్రపోజ్ చేశాను సార్. మీరేం అవ్వాలనుకుంటున్నారు? టీవీ యాంకరింగ్. టీవీ యాంకర్ చేయటం. టీవీ యాంకరింగ్ కావాలని కోరిక సార్. ఓకే, యూ కెన్ టేక్ ద ప్లేస్. వెల్కమ్ టు థర్డ్ కపుల్, ప్రవీణ్ అండ్ లక్ష్మి. ప్లీజ్ వెల్కమ్. హలో అండి ప్రవీణ్ గారు, బాగున్నారా? మీరు? హలో అండి. ఓకే అండి, మీ ఇంట్రెస్ట్ ఏంటండి? వాట్ డు యూ డూ ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తాను. ఓకే, యాజ్ ఎ కన్సల్టెంట్. ఓకే, ఇక ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు? ఫ్యూచర్లో ఐ వాంట్ టు బికమ్ లైక్ టు గో ఫర్ హైయర్ అఫీషియల్ గా ఇంకా హైయర్. ఓకే, వండర్ఫుల్. మీరండి? నేను హౌస్ వైఫ్ నండి. ఓకే, బ్లూ ఇస్ మై ఫేవరెట్ కలర్. ఈ రోజు మీరు బ్లూ లో, మీరు జనరల్ గా హ్యాండ్సమ్ ఉంటారు. సేమ్ పించ్. యాక్చువల్లీ తన అనాలనేది మీరే అనేసాం. నేను సేమ్ పించ్ జనరల్ గానే మీరు హ్యాండ్సమ్ ఉంటారు. బ్లూ లో ఇంకా వెలిగిపోతున్నారు. అండ్ ఈవెన్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ సో బ్యూటిఫుల్ ఇన్ బ్లూ. సో వీళ్ళు వెలిగిపోవటం, వెలిగిపోతాం ఈ షోలో. ఓకే, సో మీరేంటి ఒకటి విన్నాను, టీవీ సీరియల్స్ అంటే మీకు ఇష్టం ఉండదంట? దానికి అతుక్కుపోతారు పిల్లలు. ఈవెన్ మై చిల్డ్రన్ దే ఆర్ ఎఫెక్ట్ అయిపోతున్నారు ఇంకా దానికి. దట్స్ ద రీజన్, దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ వై. మా అమ్మాయి కూడా అండి. నిజంగా ఒక్కొక్కసారి అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నేను కూడా ట్రై చేస్తాను కానీ వాళ్ళు వినరుగా. వన్స్ దే స్టార్ట్ టీవీకి అతుక్కుపోతుంటారు. సో దట్ ఈస్ ద రీజన్. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్, నథింగ్ ఎల్స్. ఓకే, చాలా డ్రాగింగ్ సీరియల్స్, అందుకనే వేరే చూడండి. షో అంటే ఇలా ఉండాలి, రాజు రాణి జగపతి లాగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూడడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. ట్యూస్డే 9:30 కంపల్సరీ గుర్తు పెట్టుకొని చూడాలి అన్నట్టు ఇంట్రెస్టింగ్ గా ఉండాలి ప్రోగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, యూ కెన్ టేక్ యువర్ ప్లేస్. ఓకే, వెల్కమ్ టు ద ఫోర్త్ కపుల్, మల్లికార్జున్ అండ్ లావణ్య. హాయ్. హలో అండి. హలో అండి. హలో. మీరేం చేస్తుంటారండి? నేను బ్యాంక్ లో పనిచేస్తాను. ఏ బ్యాంక్ అండి? ఐడిబిఐ బ్యాంక్. అంటే యాజ్ వాట్ అండి? ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అంటే మంచి పోస్టే. ఇప్పుడు నేను ఏమన్నా కొట్టేయడానికి ఛాన్స్ ఉంటుంది? ప్రాసెస్ ఉంటుంది సార్. కొట్టేయడానికి కాదు, నేను కొట్టేయడానికి అడిగాను, దొంగతనానికి అడిగాను. ప్రాసెస్ ఉంటుందా చెప్పండి ప్లీజ్. కొట్టేయడానికి ఉండదు. ఓకే, బట్ ఇఫ్ యూ హావ్ టు జస్ట్ గెట్ ఎ లోన్ దెన్ యు విల్ హావ్ టు follow a process. లోన్ మళ్ళీ కట్టాలి కదండి, వద్దులేండి. Yes, you will make more money and then pay, sir. Okay, that's a good one. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, you seem happily married. Yeah, good very for much, you. very okay, much. thank you. Okay. Okay, you also look more handsome
handsome in reality than on screen. More on screen. రియల్ గానే బాగున్నారండి. ఇంకా థ్యాంక్ యూ రియల్ దాంట్లో కూడా బాగున్నారు, ఇంకా రియల్ గా చూస్తే చాలా బాగున్నారు. కొంచెం ఎక్కువ సిగ్గేస్తుందండి. మీరిద్దరు చాలా సాఫ్ట్ గా కనపడుతున్నారు. ఈయన ఎక్కువ సాఫ్టా మీకంటే? మీరు కొంచెం మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. మాట్లాడారు కాబట్టి మీరు ఫాస్ట్ అనుకున్నారు. మ్యారేజ్ ఎంత అవుతా చేశారండి? ఫాస్ట్ ముందు సైలెంట్ గానే ఉండేదాన్ని. మీరు ఇంట్లో సైలెంట్ గా ఉంటారు? లేదండి, ముందు సైలెంట్ గా ఉండేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత పాజ్ చేసేసారు మా వారు. అసలు మాట్లాడేదాన్ని కాదు, అసలు బయట రిక్వెస్ట్ చేసి బయట తీసుకునేవారు. అసలు మాట్లాడు అని చెప్పేసి, ఇప్పుడేమో వద్దన్నా కూడా మాట్లాడుతున్నారు. ఓకే, గుడ్ అండి. ప్లీజ్ టేక్ ఎ ప్లేస్. నైస్ మీటింగ్ ఆల్ అండి. విల్ హ్యావ్ ఎ నైస్ గేమ్, లవ్లీ గేమ్ ఆల్ ఆఫ్ us. ఓకే, నౌ 4 వండర్ఫుల్ కపుల్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బ్యాంక్ మేనేజర్ అంట, డబ్బులు కొట్టేయచ్చు అంట, దానికి ప్రొసీజర్ ఉందంట. సో చాలా చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. సో మీ ₹1,00,00,000 ఇవ్వడానికి రెడీ అండి నేను, ఎందుకంటే అక్కడ 10 కోట్లు కొట్టేస్తాను. ఓకేనా? You'll have to pay with an interest, sir. ఏది కొట్టేసినా కూడా ఇంట్రెస్ట్ తో కొట్టేస్తామండి. ఫస్ట్ తక్కువ ఇస్తామండి మేము, ఇంట్రెస్ట్ తక్కువ ఇస్తాం. నేను ఎక్కువ కొట్టేస్తానండి. అండ్ ద యాంకర్స్, ద ఫ్యూచర్ యాంకర్స్, ఆల్ ద బెస్ట్ టు యు ఆల్. Thank you, sir. అండ్ మీరు సాఫ్ట్వేర్ కదండి, సాఫ్ట్వేర్ అండ్ హౌస్ వైఫ్ అండ్ ద లవ్లీ లవ్ కపుల్. మీ అందరూ చూసే ఉంటారు ఈ ప్రోగ్రాము, బట్ వన్స్ అగైన్ చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ ఏంటనేది 4 స్తంభాలాట. నాలుగు స్తంభాలాట. 1, 2, 3, 4, 6 సున్నాలు. ముందు 1 అంటే 10 లక్షలు. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ మీద 4 టాపిక్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క టాపిక్ మీద 5 క్వశ్చన్స్ ఉంటాయి. 6 సున్నాలు ఉన్నాయి, 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి రైట్ ఆన్సర్కి యాజ్ ఇట్ ఇస్ సున్నాలు అలాగే ఉంటాయి. ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక సున్నా కట్ అవుతాం. అంటే 10 నుంచి 1,00,000, 1,00,000 నుంచి 10, 10,000 మీకు తెలుసు, ఆల్రెడీ ఇది తెలిసిందే. అండ్ ప్రతి రౌండ్లో లీస్ట్ వచ్చిన వాళ్ళు దే విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద గేమ్ ముందే. సో మీరందరూ ఉండాలి. ఎలా ఉంటారో మీ ఇష్టం. నాకైతే మీరందరూ ఉండాలని ఉంది. అండ్ ఒకవేళ ఈక్వల్ అమౌంట్స్ వచ్చినాయి అంటే కనుక ఓకే, హైయెస్ట్ విన్నర్కి హైయెస్ట్ డబ్బులు వచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీ వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. అండ్ ఒకవేళ ఈక్వల్ అయితే ఫిష్ బౌల్ ఉంటుందండి, దాంట్లో నుంచి ఒక లాటరీ తీస్తాం. ఫస్ట్ ఎవరు చీటీ అయితే తీస్తామో, ఎవరు గెలిస్తే వాళ్ళదే ఆ ప్రైజ్ మనీ. ఓకే, నౌ లెట్స్ ప్లే 4 స్తంభాలాట. ఓకే, మీరు బజర్ నొక్కొచ్చండి. అండ్ మీ టాపిక్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఏ టాపిక్ ఇష్టమో చెప్పొద్దండి, చెప్పకుండా చూడండి. షిట్టా? సినిమాని షిట్ అంటున్నారా మీరు? లేదండి. లేదండి, ఏది అసలు ఓపెనింగ్ షిట్ ఏంటండి? సినిమాలో అంత తెలీదు, పురాణాల నాలెడ్జ్ అయినా ఓకే అనుకున్నాను. సినిమాలు తెలియకుండా ఎలా అండి? నేను ఫీల్ అవుతున్నాను ఇక్కడ. మనం చీటింగ్ చేసుకున్నానండి. బ్యాంక్ కొట్టేయడానికి మీరు చీటింగ్ చేయాలి. జనరల్ గా అందరూ సినిమా వస్తే బాగుండు అనుకుంటారు, మీకు వచ్చింది. మనం చీటింగ్ చేసుకుందాం, డోంట్ వరీ. ఓకే, కూల్. ఓకే, చిరంజీవి గారు తెలుసా? పోన్లే. వంశీ గారు తెలుసా? పెద్ద వంశీ గారు డైరెక్టర్. వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఏది? వంశీ సినిమా ఇస్ హర్ డొమైన్ ఓన్లీ. మీరు చెప్పండి. ఒకే ఒక ఆన్సర్ అండి. సారీ, రాంగ్ ఆన్సర్. ఖైదీ కాదండి, మంచు పల్లకి. ఇప్పుడు తెలుస్తుంది నిజంగా సినిమా తెలియదు మీకని. ఓకే, నువ్వే కావాలి సినిమా డైరెక్టర్ ఎవరు? సూపర్ డూపర్ హిట్ సినిమా, ఫిల్మ్ సిటీ RFC సినిమా, ఉషా కిరణ్ వాళ్ళది. నువ్వే కావాలి. రామోజీరావు. నో, టాకింగ్ అబౌట్ డైరెక్టర్ ఎవరు? రాఘవేంద్ర రావు. సారీ, ఇట్స్ రాంగ్ ఆన్సర్. 10,000కి వచ్చేసారండి. ద రైట్ ఆన్సర్ ఇస్ విజయ్ భాస్కర్. థర్డ్ క్వశ్చన్, కలియుగ పాండవులు సినిమా విన్నారా? హీరోయిన్ ఎవరు? ఖుష్బూ. ఖుష్బూ. హీరో నాగార్జున. వెంకటేష్. ఖుష్బూ. రైట్ ఆన్సర్. అబ్బా అమ్మా,
ఓకే 10,000 దగ్గర ఆగిందండి. అట్లీస్ట్ కీప్ దిస్ 10,000. ఓకే. ఓకే ఓకే. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన తొలి తెలుగు చిత్రం. అంటే డబ్ చేసిందండి. డబ్ చేసింది. స్ట్రైట్ ఫిల్మ్. గీతాంజలి. సారీ అండి, టైమ్ అప్. ఐఎమ్ రియలీ సారీ, దట్స్ అ రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ సూపర్ పోలీస్. పర్లేదండి, బాధపడకండి. ఇట్స్ ఓకే. ఓకే ఓకే. ఓకే, 1000 రూపీస్ ఇంకా స్టిల్ ఛాన్స్ ఉంది, మీరు అస్సలు వరి అవ్వద్దండి. మణి శర్మ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఇంగ్లీష్ ఫిల్మ్ ఏది? టైటానిక్. ఓకే, ఇట్స్ రాంగ్ ఆన్సర్ కింద వస్తుందండి. సో ఇట్స్ రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ మార్నింగ్ రాగా. మిగతా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ వెయిట్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. మీరు అలా ఉంటే నేను బాధపడాలి. ఓకే ఓకే. ఓకే ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ కపుల్. మీరు దేవుణ్ణి ఒకసారి కోరుకుంటే ఏంటి, రాజకీయాలు ఓకేనా? నాట్ ఓకే. నాట్ ఓకే, నాకు నాట్ ఓకే. షాల్ వి స్టార్ట్? 13 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా అధికారంలో ఉన్న ప్రధానమంత్రి ఎవరు? వన్ ఆన్సర్ ఓన్లీ, యూ కెన్ ట్రై, డిస్కస్ చేసి చెప్పండి. వన్, టూ, సారీ అండి, టైమ్ అప్. మాకు తెలుసా అండి. వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి. ద రైట్ ఆన్సర్ ఇస్ అటల్ బిహారీ వాజ్పేయి. అబ్బా. టిఆర్ఎస్ నేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఏది? ఇది ఈజీయేనండి, రోజు టీవీలో వస్తూ ఉంటుంది. 1, 2, 3 చెప్పండి. మహబూబ్ నగర్ మారిన తర్వాత. అమ్మా, మహబూబ్ నగర్. దట్స్ రైట్ ఆన్సర్. మహబూబ్ నగర్ ఇస్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, 10,000కి వచ్చేసారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు సంఖ్య ఎంత? 30. ఎంతండి? 30. రాంగ్ ఆన్సర్. మాకు తెలుసండి. 294. 234 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 234. ఈయనకంటే బెటర్, ఈయన మరి 30 అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రస్తుత చీఫ్ మినిస్టర్ ఎవరు? మాయావతి. రాంగ్ ఆన్సర్ అండి, ఐఎమ్ సారీ. ఇక మీ కాంపిటీషన్ వచ్చారండి 100. ఇంకో క్వశ్చన్ ఉంది వాళ్ళకి. బ్రతికించండి. వాళ్ళు బ్రతికించమంటున్నారా మిమ్మల్ని? ఓకే, ద రైట్ ఆన్సర్ ఇస్ బుద్ధదేవ భట్టాచార్య. ఆంధ్ర రాష్ట్ర అవతరించిన ఇయర్ ఏది? ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఇయర్ ఏది? 1953. రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ 1956. Now the next couple. మీరు ప్రెస్ చేయాలండి. మాకు ఇష్టమైన వ్యక్తిత్వం ప్రెస్ చేపియొచ్చా? ఇప్పుడు నాతో ప్రశ్నించుకుంటారు. కరెక్ట్. మీరు దేవుణ్ణి కోరుకుని ఒకసారి ప్రెస్ చేయండి, బజర్ ప్రెస్ చేయండి చెప్తాను. జనరల్ నాలెడ్జ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. చెస్ బోర్డ్ లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? టోటల్ అండి, టోటలా? బ్లాక్ అండ్ వైట్ అన్ని కలిపి? ఎవ్రీథింగ్, టోటలీ. మీరు కౌంట్ ఫాస్ట్ గా లెక్కేసేయండి. రాజా, రాణి, మంత్రి. 54. రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్. దట్స్ ద రైట్ ఆన్సర్. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని ఏ కంట్రీని అంటారు? ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఒక్క కంట్రీని అంటారు ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని.
జపాన్. రైట్ ఆన్సర్. గెస్సింగ్ అండి, నేనైతే గెస్సింగ్ ఊరికే అనుకున్నాను. సూపర్ గెస్. చెస్ లో ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? సక్సెస్ అయిన ఇండియన్ ఫీమేల్ గ్రాండ్ మాస్టర్, వెరీ పాపులర్. విశ్వనాథ్ అండి. రాంగ్ ఆన్సర్. కోనేరు హంపి ఇస్ ద రైట్ ఆన్సర్. హార్వర్డ్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఫుల్ టైం ప్రొఫెసర్ గా ఎవరున్నారు? సరోజినీ నాయుడు. లేదు. రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ గీతా గోపీనాథ్. తెలియదు. మిస్ యూనివర్స్ 2010 జిమినా నవరెట్ ఏ కంట్రీకి చెందినవారు? మెక్సికో. సూపర్, యు గాట్ ఇట్. దట్స్ ద రైట్ ఆన్సర్. ఓకే, 10,000 రూపీస్ ఇస్ యోర్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు విన్ అవుతున్నారు ప్రస్తుతానికి. Okay. యు ఆర్ లీడింగ్. ఇంకా యాంకర్స్ మిగిలారు. చాయిస్ లేదు మీకు, ఒకే ఒక చాయిస్. Yes, sir. పురాణాలు. ఐ యు ఓకే విత్ దట్? కౌరవ పాండవుల వంశం పేరేమిటి? కౌరవ పాండవుల వంశం పేరేమిటి? సూర్యం. సూర్యం. సారీ, రాంగ్ ఆన్సర్. నేను చెప్పొచ్చా అండి? ఎవరు చెప్తారు? మేము కూడా చెప్తాం. రైట్ ఆన్సర్, కురు వంశం. సెకండ్ క్వశ్చన్, ఇది చెప్పగలగాలండి, ఈజీ, అందరూ చెప్తారు. మన పాప పుణ్యాలని లెక్క కట్టేది ఎవరు? యముడు. రైట్ ఆన్సర్. తొందరపడిపోయారు ఆఫీస్. అప్పుడప్పుడు వైఫ్ మాట వినాలండి. ఓకే, కొంచెం కామ్గా వింటే కొంచెం బాగుపడతాం. ఓకే సార్. ఓకేనా? ఓకే. మిస్టర్ యాంకర్, ఆర్ యు రెడీ? నెక్స్ట్ వన్. ఓకే సార్. థర్డ్ వన్. శ్రీకృష్ణుని మేనమామ కంసుడు ఎవరు కుమారుడు? కంసుడు ఎవరు కుమారుడు? రావణ బ్రహ్మ. రాంగ్ ఆన్సర్. సారీ. ద రైట్ ఆన్సర్ ఇస్ ఉగ్రసేనుడు. అంతేగా? అంతే. దేవతలకు సేన నాయకుడు కుమారస్వామి ఆయుధం ఏమిటి? కుమారస్వామి ఆయుధం. దాని గుర్తు వస్తుందని దాని పేరు లేదా లేదు సార్. తెచ్చుకోండి ఫాస్ట్ గా, టైం లేదు. బల్యం. గుర్తుంది, అది దాని పేరు దాస్తుంది సార్. అది ఐడియా. సారీ అండి, రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ శక్తి. ఆల్మోస్ట్ క్లోజ్. త్రిలోక సంచారి కలహ ప్రియుడుగా ప్రతీతి పొందిన బ్రహ్మకుమారుడు ఎవరు? శనీశ్వరుడు. సారీ అండి, ఇట్స్ రాంగ్ ఆన్సర్. నారద మహాముని. అమ్మ అందరూ చెప్పేస్తున్నారు. అందరికీ తెలుసు కదండి, త్రిలోక వాళ్ళకి తెలియలేదుగా. ఓకే, సో యు ఆర్ ద విన్నర్ ఆఫ్ దిస్ గేమ్ అండి. 10,000 రూపీస్ ఇస్ యోర్స్ ప్రైజ్ మనీ. థ్యాంక్ యూ. అండ్ మీకు 10,000 రూపీస్ చెక్ ఇచ్చేస్తాను ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. Here's your 10,000 రూపీస్ చెక్ అండి. కంగ్రాచులేషన్స్, ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు. కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు ద సాడ్ పార్ట్ ఇస్ వన్ కపుల్ హస్ టు గో. అండ్ హూ ఇస్ దట్? ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఐఎమ్ రియలీ సారీ అండి. ఎనీవే, మీరు వెళ్ళే ముందు ఒక లాస్ట్ ఫైనల్ గేమ్, వన్ గేమ్, జూ లకటక. ఓకే. ఓకే, ఆర్ యు రెడీ ఫర్ దట్? Yes. దాంట్లో 10,000 కొట్టేస్తారా? చూద్దాం ప్లీజ్ అండి, ప్లీజ్. ఓకే ఓకే, లెట్స్ గెట్ జూ లకటక నౌ. ఓకే అండి, ఆట పేరు ఏంటండి? జూ లకటక. ఎంత కొట్టేస్తారు? 10,000. 10,000. సూపర్, కమ్ ప్లీజ్ కమ్. ఇదిగోండి, ఎవరు వేస్తారో మీ ఇష్టం. చూసుకున్నారా బాగా? Yes. 10,000 రూపీస్, కమాన్. ఆహా, అబ్బో అదేంటండి డైరెక్ట్ గా నాకు అంత
అంత పర్ఫెక్ట్గా ఎవడో వేయలేదండి ఇప్పుడు వరకు. స్ట్రైట్ డౌన్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద టైమ్ యూ స్పెండ్ విత్ అస్ అండి. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ మీటింగ్ యూ. ఓకే. 4 lovely couples, 3 couples అయ్యారు. ఎనీవే స్టిల్ వండర్ఫుల్ కపుల్స్ ఉన్నారు కాబట్టి మనతో విల్ కంటిన్యూ ద గేమ్ ఇంటూ ద నెక్స్ట్ రౌండ్. కొంచెం ఇష్టం కొంచెం కష్టం ముందే తెలుసు అందరికి. ఓకే, సో కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ముందు కష్టాన్ని మర్చిపోదామండి. ఓకే. సింపుల్ అంతే కదా, ఎప్పుడు కష్టాన్ని మర్చిపోవాలి కాబట్టి అన్నిటినీ ఇష్టపడదాం. ఇష్టపడి స్టార్ట్ చేసే ముందు ఇష్టపడి ఒక ఛాయ్ తాగొద్దాం అందరం కలిసి. ఓకే. ఓకే, విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ వివిల్ రాజు రాణి జగపతి. కమ్ ఆన్. నువ్వే రాజు నువ్వే రాణి నీ కోసం వచ్చాడు జగపతి. ఓకే ఎవ్రీబడి, వీఆర్ బ్యాక్ ఇన్ టు వివిల్స్ రాజు రాణి జగపతి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. దీన్ని కంపాటబిలిటీ రౌండ్ అంటాం. బట్ పేరు కంపాటబిలిటీ కానీ దీని మీద మన జడ్జ్మెంట్ ఒకరి మీద ఒకరి ప్రేమ ఇష్టం అనేది నిజంగా జడ్జ్ చేయలేమండి. బికాజ్ నేనైతే ఓడిపోతాను, ఎందుకంటే మా ఆడంటే నాకు చాలా ఇష్టం కానీ టేస్ట్ ఏంటో కరెక్ట్గా నాకు తెలియదు. సో లెట్ us హ్యావ్ అ ఫన్ గేమ్, బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ గుడ్. ఇందాక కంటే డెఫినెట్గా మచ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్. ఓకే, అండ్ దీంట్లో కూడా 6 సున్నాలు ఉన్నాయండి. ముందు 2 ఉంటుంది అంటే 20 lakhs ప్రైజ్ మనీ. 5 questions. ఇద్దరిని 5 క్వశ్చన్లు అడుగుతాం. ఇద్దరు మగాళ్ళు ఈ బూత్లో ఉంటారు, ఆడాళ్ళు ఈ బూత్లో ఉంటారు. హస్బెండ్ హియర్, వైఫ్ హియర్. మీరు మాట్లాడేది ఆవిడకి వినపడుతుంది, ఆవిడ మాట్లాడేది మీకు వినపడుతుంది, నాకు వినపడుతుంది, వ్యూవర్స్కి తెలుస్తుంది. దట్ ఈస్ ద థ్రిల్. సో ఎవ్రీ రైట్ ఆన్సర్కి యాజ్ ఇట్ ఈస్ 20 lakhs మిగిలిపోతుంది. అలాగే ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0 కట్ అవుతుంది. కట్ అవ్వకుండా చూసుకోవాలి, మీ చేతుల్లో ఉంది. ఓకే అండి, షాల్ వి స్టార్ట్ విత్ మురళి అండ్ రాధిక? ఓకే, ఆర్ యు రెడీ అండి? మురళి గారు. యా, ఐ యామ్ రెడీ సార్. రాధిక గారు. రెడీ అండి. మురళి గారు, ఇప్పుడు రాధిక గారు మాట్లాడింది మీకు వినపడిందా? వినపడలేదండి. మీకండి మురళి గారు మాట వినపడలేదుగా? లేదండి. ఓకే, షాల్ వి స్టార్ట్? ఎస్ సార్. ఓకే అండి. ఓకే, రాధిక గారు, మీ వారికి ఎన్ని భాషలు తెలుసు? భాషలా? ఎన్ని భాషలు తెలుసు మీ వారికి? 3 అండి. లెక్క పెడుతున్నారా? ఏం లేదండి, 3 చెప్పేశారా? 3 అండి. ఓకే, అండ్ మురళి గారు మీరు చెప్పండి, ఎన్ని భాషలు వచ్చి మీకు? 3 అండి. 3. రైట్ ఆన్సర్. 20 lakhs మీ దగ్గరే ఉందండి. 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇద్దరు 3 చెప్పారు కాబట్టి ఓకే, థాంక్యూ. సూపర్, కంగ్రాచులేషన్స్. 20 lakhs. థ్యాంక్ యూ. వింటున్నారుగా మీరు కూడా? 20 lakhs ఆల్రెడీ. యా. ఓకే, ద సెకండ్ క్వశ్చన్ మీకండి మురళి గారు. ఓకే సార్. మీ వైఫ్కి ఇష్టమైన ఒక యాడ్ ఏది? ఏదో ఒక యాడ్, ఇష్టమైన యాడ్ ఏది? అడ్వర్టైజ్మెంట్ ఏది ఇష్టం? టీవీ గేమ్ షోస్ అడ్వర్టైజ్మెంట్ ఇష్టం సార్. ఏదండి? టీవీ గేమ్ షోస్ అడ్వర్టైజ్మెంట్ ఇష్టం. ఓకే అండి, మీరు చెప్పండి రాధిక గారు. నాకు టీవీ గేమ్ షోస్ అంటే చాలా ఇష్టం అండి. ఆ యాడ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. టీవీ గేమ్ షోస్. ఐఎమ్ సారీ అండి, ఆయన చెప్పింది మీరు చెప్పింది ఒకటే కాబట్టి 20 lakhs మీదే. 2 questions అయిపోయినాయండి, ఇంకా 3 questions మాత్రమే ఉన్నాయి. మీ వారికి ఇప్పటి వరకు తీరని కోరిక ఏది? తీరని కోరిక అంటూ 20 lakh rupees అండి. మీరు పట్టుకెళ్ళాలి, వాళ్ళ 20 ఎవరో తీసుకెళ్లేదు ఇంకా. అంటే అమ్మాయి మ్యారేజ్ గురించి చూస్తున్నారండి. అదే మ్యారేజ్ దే కోరిక ఉంది ఆయనకి, అంతే. పాప మ్యారేజ్. ఓకే, మీరు చెప్పండి మురళి గారు. మా డాటర్ మ్యారేజ్ కాలేదని కోరిక ఉంది. ఓ మై గాడ్, 20 lakhs is still yours. All 3 questions, 2 more questions. డాటర్ మ్యారేజా? యా యా. త్వరలో అయిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. 20 lakhs యాడ్ అవుతాయి మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, 4th question. ఓకే రాధిక గారు మీరు చెప్పండి, మీ పాప ఫస్ట్ బర్త్డే వారంలో ఏ రోజు జరిగింది? మండే అనుకుంటా. ఓకే, మీరు చెప్పండి మురళి గారు. ఏం సార్? మీ పాప ఫస్ట్ బర్త్డే వారంలో ఏ రోజు జరిగింది? మండే సార్, సోమవారం. ఓ మై గాడెస్. థ్యాంక్ యూ వెరీ. ఓకే రాధిక గారు,
చెప్పండి. మీ ఆయన క్రెడిట్ కార్డ్ 16 డిజిట్ నంబర్స్ కావాలి. తెలీదండి. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్? తెలీదు, నెంబర్ తెలీదు. ఓకే అండి, మీరు చెప్పండి మురళి గారు. సార్ నేను చెప్పగలుగుతాను, ఆమె అయితే కరెక్ట్ చెప్పలేదు సార్. బికాస్ షీ డోంట్ నో మై క్రెడిట్ కార్డ్ నంబర్. ఓకే, మీకు తెలుసా అండి? యా సార్, ఐ నో సార్. But the card is not with me. Okay, but still, you don't have to prove it. Yeah. Anyway, it's a wrong answer and ఒక 0 miss అయిందండి 20 lakhs లో. It's become 2 lakhs. I'm really sorry. Okay, no problem, sir. Anyway, 2 lakhs is big money అండి. You can still celebrate with 2 lakhs. Okay, thank you. Thank you అండి. Wonderful అండి, both of you all. మీరు వెళ్తారా నెక్స్ట్? కమ్. ఓకే, are you ready? లావణ్య గారు. రెడీ అండి. ఓకే, మల్లికార్జున గారు మిమ్మల్ని అడుగుతున్నా ఫస్ట్ క్వశ్చన్. Yes, please. మీ వైఫ్ రెగ్యులర్ గా చదివే వీక్లీ మ్యాగజైన్ ఏది? రెగ్యులర్ గా ఏ మ్యాగజైన్ చదువుతారు? ఈనాడులో వచ్చే సండే బుక్ అండి. ఓకే అండి, మీరు చెప్పండి లావణ్య గారు. స్వాతి అండి. మీరేమన్నారండి మల్లికార్జున గారు? వీక్లీ మ్యాగజైన్ అయితే డిఫరెంట్ గా ఉంటుందండి, కానీ సండే మ్యాగజైన్ అడిగానండి, వీక్లీ మ్యాగజైన్. స్వాతి అండి. రైట్ ఆన్సర్. వీక్లీ మ్యాగజైన్ అందరూ క్వశ్చన్ క్లియర్ గానండి. ఓకే. సో వీక్లీ మ్యాగజైన్ అన్నప్పుడు ఇద్దరు స్వాతి అన్నారు కాబట్టి 20 lakhs is still yours. ఓకే. వెనకాల మన పార్టిసిపెంట్స్ కూడా క్లాప్ కొడుతున్నారు. ఓకే. సో ఆల్ ద ఎంకరేజ్మెంట్ టు ఆల్. సెకండ్ క్వశ్చన్, మీ పాపకు బాగా నచ్చిన హీరో ఎవరు? చిరంజీవి అండి. మీరండి, మీరు చెప్పండి మీ పాపకి ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి అండి. రైట్ ఆన్సర్. 20 lakhs is yours. వండర్ఫుల్ అండి, కీప్ ఇట్ అప్. థర్డ్ క్వశ్చన్ మీకే లావణ్య గారు. చెప్పండి. మీ వారికి ఇష్టమైన చాక్లెట్ ఏది? డైరీ మిల్క్ అండి. మీరు చెప్పండి మల్లికార్జున గారు. క్యాడ్బరీ అండి. సో రాంగ్ ఆన్సర్ అండి, సారీ. డైరీ మిల్క్ అని ఆవిడ అన్నారండి. మీరు వాట్ డిడ్ యు సే అండి? క్యాడ్బరీ ఐ సెడ్. క్యాడ్బరీ. సారీ అండి, యూ హ్యావ్ టు సే డైరీ మిల్క్ అండి, స్పెసిఫిక్ గా ఉండాలి. సో 20 lakhs నుంచి 2 lakhs వచ్చేసిందండి. 2 more questions. ఆర్ యు రెడీ? Yes. రెడీ. ఓకే మల్లికార్జున గారు, మీ ఆవిడకి ఏ రాళ్ళ నెక్లెస్ అంటే ఇష్టం? వైట్ స్టోన్. వైట్ స్టోన్. మీరు చెప్పండి. వైట్ అండి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. 2 lakhs is yours. Right answer. ఓకే, ఇద్దరు కాంపిటీషన్ నడుస్తుంది ఇప్పుడు. మీ కాంపిటీషన్ వస్తున్నారు, మళ్ళీ లక్కీ డిప్ తీయాల్సి వస్తుంది. మల్లికార్జున గారు, Yes. మీ ఆవిడ ప్రెసెంట్ కట్టుకున్న సారీ రేట్ ఎంత? కమాన్, 2 lakhs. 2000 rupees. ఆవిడ అదే చెప్పాలండి. ఓకే, మీరు చెప్పండి. ఓకే, కట్టుకున్న శారీ ఖరీదా అండి? అవునండి. 1200. సారీ, రాంగ్ ఆన్సర్ అండి. మీరు 1200 చెప్పారు లావణ్య గారు, 2000 అని మల్లికార్జున గారు చెప్పారు. ఓకే. ఐఎమ్ రియలీ సారీ. 1 more zeros cut అండి. 20,000. భాస్కర్ అండ్ ప్రియాంక గారు, ప్లీజ్ కమ్ హియర్. ఓకే, ఆర్ వి రెడీ? ప్రియాంక గారు, మీ ఆయనకి నచ్చిన ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? సచిన్ టెండూల్కర్. మీరు చెప్పండి. సచిన్ టెండూల్కర్ సార్. Right answer. 20 lakhs is still yours. Wonderful. First one, easy one. భాస్కర్ గారు, మీ ఆవిడ వాడే షాంపూ ఏది? క్లినిక్ ప్లస్ సార్. క్లినిక్ ప్లస్ సార్. మీరు చెప్పండి. క్లినిక్ ప్లస్. 20 lakhs is still yours. 2 right answers. 3 more questions. ప్రియాంక గారు, మీ ఆయన జాబ్ లో జాయిన్ అయిన డేట్ చెప్పండి. ఫస్ట్ 2008. మీరు చెప్పండి. ఫస్ట్ 2008 సార్. That's the right answer. 3 questions, 20 lakhs. 2 more questions. Are you ready? రెడీ. మళ్ళీ మీకే ప్రియాంక గారు, మీ హస్బెండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైరీ డేట్ ఏది? మీ హస్బెండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైరీ డేట్ ఏది? కన్ఫర్మ్ అయితే చెప్పలేనండి. 15th August 8, 2008. మీరు చెప్పండి. 2010 సార్. ఎక్స్పైరీ డేట్ అండి అడిగింది. ఐఎమ్ సారీ.
ఇట్స్ రాంగ్ ఆన్సర్ అండి. లాస్ట్ 0. 20 lakhs to 2 lakhs వచ్చిందండి. ఓకే, ఇంకో క్వశ్చన్ అండి. మీ ఆవిడకి ఫేవరెట్ స్వీట్ ఏదండి? కలాకండ్ సార్. మీరు చెప్పండి ప్రియాంక గారు. కలాకండ్. రైట్ ఆన్సర్. 2 lakhs మీ కాంపిటీషన్ వచ్చేసింది ఇప్పుడు. ఫిష్ బాల్ అండి. ఓకే, కొంచెం ఇష్టం కొంచెం కష్టం కంప్లీట్ అయింది. ఒకళ్ళకి కష్టం, ఇద్దరికి ఇష్టం. ఆ ఇద్దరిలో ఎవరికి ఇష్టం ఎవరికి కష్టం అనేది ఇప్పుడు ఫిష్ బాల్ తెలుస్తుంది. మీరే వచ్చి మీరే వచ్చి భాస్కర్. గెలిచినట్టే. భాస్కర్, you win 2 lakhs. ఈ 2 lakhs బాగా డబ్బులు సంపాదించి become great anchors and achieve whatever you want in life. Thank you. All the best. Congratulations. So let's have the last bit for y'all. ఏంటంటే అది? జూలక్. Yeah, Julakataka, come on. జూలకటక అనగానే అటు తిరిగి ఒక చిన్న మంత్రం లాగా చెప్పేశారు. ఏంటది? ఏం లేదండి, దేవుడికి ఏదో ప్రార్థించుకున్నారు, ఏం చెప్పండి. సరే, ప్రార్థన అవసరం లేదు. 10,000 రానివ్వండి. ఆల్ ది బెస్ట్ అండి. యూ షుడ్ గెట్ ఇట్. కమ్ ఆన్. 10,000. ఆవిడ ఎటో తిరిగారు. ఓ నో. వెళ్ళేటప్పుడు ఏమైనా మాట కానీ పాట కానీ ఏమైనా ఉందా, లేకపోతే వెళ్ళిపోవటమేనా? మీరు ఒక డైలాగ్ వినాలనుందండి. నాకు డైలాగులు రావండి. సినిమాలో బై హార్ట్ చేసిన డైలాగ్, సమ్ గుడ్ డైలాగ్ విచ్ ఆల్వేస్ లైక్. పెళ్ళైన కొత్తలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ చేస్తాడు, ప్రియమణి గారితో మాట్లాడతారు కదండి. అది బాగా పెళ్ళైన చాలా మంది అడుగుతూ ఉంటారండి, ఎస్పెషల్లీ నీ అబ్బా అనుకుంటా. ఓకే అండి, ఉంటానమ్మా. థ్యాంక్ యూ. బాయ్. చాలా మందికి ఆకలేస్తూ ఉంటుంది. దాదాపు 10 o'clock 10:15 అయి ఉంటుంది. సో భోజనాలు ప్లేట్లో పెట్టేసుకుని గబగబా వచ్చేస్తాం. మేము గబగబా వచ్చేస్తాం. మీరు భోజనం చేస్తుంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటాం. కమాన్, వివల్ రాజు రాణి జగపతితో ఆడండి. కరోడ్పతి అయిపోండి. కమాన్. నువ్వే రాజు నువ్వే రాణి నీ కోసం వచ్చాడు జగపతి. ఓకే, వివల్ రాజు రాణి జగపతి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. మీకు కొంచెం కష్టమైంది కదా వచ్చి, దాదాపు దగ్గరకు వచ్చిపోయింది బాధేస్తుంది లైట్ గా. ఓకే, నో ప్రాబ్లం. బట్ మీ చేతులతోనే తీశారు కాబట్టి నాకు గిల్ట్ లేదు. ఓకే లేదా ఇంకేం బాధ. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ రౌండ్. దీంట్లో చూద్దామండి, బికాజ్ అగైన్ ఈ గేమ్ కూడా మీ చేతుల్లోనే ఉంది, నా చేతుల్లో ఏమీ లేదు. ఓకే, రాజు గారి చేంబర్ అక్కడ ఉంది, రాణి గారి చేంబర్ ఇక్కడ ఉంది. రాజు గారు అక్కడికి వెళ్తారు ఫస్ట్, తర్వాత మీరు ఇక్కడికి వెళ్తారు. ఇద్దరు కలిసి వెళ్తారండి లోపలికి. 3 items మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అన్నిట్లో ఒక చేంబర్లో 3 సెలెక్ట్ చేయాలి. మీరు 3 సెలెక్ట్ చేస్తారు, మళ్ళీ ఎక్స్చేంజ్ అవుతారు. ఎక్స్చేంజ్ అయిన తర్వాత సేమ్ 3 ఇద్దరు మళ్ళీ సెలెక్ట్ చేయాలి. అంటే 6 మ్యాచ్ అవ్వాలి. ఆల్ 6. 6 సున్నాలండి 3 అంటే 30 లక్షలు. అగైన్ ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి మళ్ళీ 0 కట్ అవుతుందండి. సో టోటల్గా మీ చేతిలో, మీ అండర్స్టాండింగ్లో ఉంది. మీరు కలిసి షాపింగ్ చేస్తారా? సో మీ ఇద్దరు టేస్ట్ మీకు తెలుసు అనమాట. ఓకే, రౌండ్ పేరు తెలుసు కదా? అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. కరెక్ట్. ఓకే, ఇప్పుడు మీరు లోపల సెలెక్ట్ చేసిన 3 items అండి కెమెరాకి క్లియర్గా చూపించి మళ్ళీ అక్కడే పెట్టేయండి, బయటికి తీసుకురావద్దు. ఓకే, క్లియర్ కదండి? ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ y'all. Okay, y'all can go in.
చాలా ఫాస్ట్ గా సెలెక్ట్ చేశారు. అంటే కాన్ఫిడెన్సా లేకపోతే కాన్ఫిడెన్స్ కాదు, ఏదో ఒకటి ఏముంటాయి అంతే. ఏదో ఒకటేనా? కరెక్ట్ గా ఇష్టం ఉన్నాయి అయితే ఉన్నాయి. ఓకే, గెలుస్తారనమాట. ఎంత వస్తుంది? 30,000, 3,000, 30,000, 3,000. ఓకే, గో హెడ్. మీరు అప్పుడే చెప్పం, మీరు చూద్దాం. లెట్స్ గో, రండి ట్రైన్. కింగ్స్ చేంబర్, మీరు ఇటు వెళ్ళొచ్చండి. వెళ్ళి షాపింగ్ చేస్తున్నారుగా, లెట్స్ సీ. అయిపోయిందండి. ఓకే, యూ కెన్ ఎక్స్చేంజ్ అండి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఏం జరిగిందో చూద్దామా? అప్పుడే అమ్మా, అప్పుడే మీరేమనుకుంటున్నారు చెప్పండి. మేము ఏమీ అనుకుంటాం అనుకోవట్లేదా? రెండింటికి రెడీ ఉన్నాం. లూజర్ రెడీ ఉన్నాం, విన్నర్ కి రెడీ ఉన్నాం. వాట్ డు యూ థింక్? ఎన్ని కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు? 4 అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు తప్పు చెప్పారు. I'm sorry. So the score is Bhaskar only 2 correct. Priyanka 0. అంటే 300 rupees. ఇక నెక్స్ట్ వీళ్ళని బట్టి ఉంటుందండి, మీరు ఆ 300 పట్టుకెళ్తారా లేదా అనేది. మురళి గారు ఒకటే రైట్ అండి, మీది 2 రైట్ అండి. సో దట్ ఈస్ 3000 rupees అండి. సో మీరు ఎలిమినేట్ అయ్యారండి గేమ్ నుంచి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ జూలక్ టక్ ఒకటి ఉంది. ఆల్రెడీ 2 lakhs కదా. ఇట్స్ ఫెంటాస్టిక్ కదా బై ఇట్ సెల్ఫ్. ఓకే గుడ్. దట్ ఈస్ బిగ్ మనీ అండి 2 lakhs అనేది. గేమ్ షోలో ఐ థింక్ 2 lakhs ఇస్ రియలీ బిగ్ మనీ. గేమ్ షోస్ అన్నిటికంటే ఇట్ ఈస్ అ బిగ్ మనీ ఫర్ నౌ. మరి దీంట్లో ₹1 గెలవచ్చు, చాలా గెలవచ్చు. కాబట్టి అంత బిగ్గెస్ట్ గెలవలేదు కానీ యూ వన్ ద బిగ్ వన్. జూలక్ టక్ ఆడుదురు కానీ వాళ్ళతో పాటు మీరు కూడా ఉండే సర్వే కూడా జస్ట్ యూ కెన్ అబ్జర్వ్. అండ్ మీదేమవుతుందంటే లాస్ట్ రౌండ్ అండి. ఇట్ ఈస్ కాల్డ్ జంబలకడి పంబ. ఈ 3,000 ఇప్పుడు గెలుచున్నారు, 10,000 ఇంత ముందు గెలుచున్నారు, 13,000. అది కనుక మీరు కరెక్ట్ చెప్తే ఇట్ విల్ బికమ్ 1,30,000. అంటే 0 యాడ్ అవుతుంది. అది కరెక్ట్గా చెప్పబోతే 13,000లో 0 పోతుంది, 1,300 మిగులుతుంది. అది మీ ఆప్షన్ అండి. ఇఫ్ యూ వాంట్ గో టు దాట్ దానికి వెళ్ళొచ్చు, లేదంటే 13 తీసుకుని వెళ్ళిపోవచ్చు. దట్స్ సర్వే క్వశ్చన్ అండి. ముందే చెప్తున్నాను, ఇట్స్ ఓన్లీ 1 క్వశ్చన్. ఒక సర్వే క్వశ్చన్. ఆల్రెడీ సర్వే నుంచి తీసింది, దాంట్లో ఏమి ఉండదు. సో మీరు చెప్పింది గ్రాఫ్ ఇక్కడ వస్తుంది. దాని తర్వాత ఒరిజినల్ గ్రాఫ్ ఏంటి, ఎంత పర్సెంటేజ్ లాగింది అనేది అది చెప్పు. సో యూ వాంట్ టు ట్రై ఇట్, యూ కెన్ ట్రై ఇట్. అదర్వైజ్ యూ కెన్ టేక్ 13,000 అండ్ గో హోమ్. Quit. You'll quit? Yeah. You're sure? Because she wants to. She's saying ఇకసారి వెళ్దాం ఉంటుందండి. వెళ్దామంటుంది. ఆమె మాట వినాలి కాదు, ఇప్పుడే 2 పడగొట్టేసుకున్నాం. ఇంకా ఆయనతో అయితే అది కూడా వెళ్ళిపోతుంది. అంటే ఏమంటుందంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఏదో వచ్చింది చాలు. I agree with you. Okay. Done అండి. You can take your 13,000. బట్ సరదాగా ఆడదాం. Yeah. అప్పుడు ఇద్దరు కెన్ హ్యావ్ అ గో. మీ జూలక్ టక్ ఇంకా బ్యాలెన్స్ ఉంటుందండి. విల్ డూ దాట్ ఆల్సో. ఓకే. ఎంత శాతం మంది భారతీయులు మగవాళ్ళు అసలు ఏడవరని నమ్ముతారు? పర్సెంటేజ్ 5-6% అటు ఇటు చెప్పచ్చండి. 70 నేను అనుకుంటున్నాను. 70% మీరు అదే అనుకున్నా. అదెందుకు అంతా ఒకటే చెప్తే ఎలా? అంతే. ఓకే విల్ సీ. 70 అంటున్నారు వాళ్ళు ఇద్దరు. లెట్స్ సీ. 13 బెటరా 1,30,000 బెటరా ఇప్పుడు తెలిసిపోతుంది మీకు. నా ఉద్దేశం ఈ 130 మిస్ అయ్యారు. మీరు యు ఆర్ రైట్. 1,300 బదులు 13,000 తీసుకెళ్తున్నారు. ఐ థింక్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద డెసిషన్. ఇట్స్ గుడ్ డెసిషన్. అట్లీస్ట్ అది తీసుకెళ్తున్నారు. నేను సాటిస్ఫైడ్. అది ఓకే. జూలక్ టక్ ప్లీజ్ కమ్ హియర్. ఓకే మా 10,000 కమా 2,10,000 తీసుకెళ్ళాలి మీరు. ఎక్కడికో పోయింది 0. ఎనీవే 2 lakhs ఇస్ బిగ్ మనీ స్టిల్. కంగ్రాచులేషన్స్. సో ఇప్పటికైనా యాంకర్ చేస్తారా లేదా? ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు చేస్తాం. ఇన్ని సినిమాలు తీశారు కదా సార్. ఇప్పుడు ఇన్ని సినిమాలు మీకు ఇష్టమైన డైలాగ్ చెప్పండి సార్ నాకు. ఇష్టమైన డైలాగా? ఇన్ని సినిమాలు ఇష్టమైన డైలాగ్ ఎలా చెప్తారా? ఇన్ని సినిమాల్లో ఏదైనా ఒక డైలాగ్ మీకు ఇష్టమైంది. అది ఓపిక కూడా హద్దు ఉంటుంది. గీత దాటడం మంచిది కదా. ఓకే. ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ఇంతమంది హీరోయిన్లు మాక్సిమం పెళ్లిళ్ళు చేసుకుంటే నేనే సినిమా ఇండస్ట్రీలో. ఓకే. అందులో ఒకరు ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా. రమ్యాకృష్ణ ఇష్టం, సౌందర్య ఇష్టం, ఆమని ఇష్టం, కళ్యాణి ఇష్టం, చాలా మంది ఇష్టం. అంటే అందరూ ఇష్టం నేను చెప్పట్లా, చాలా మంది ఇష్టం. ఓకే మా, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ టైం. థ్యాంక్ యూ మా. బాయ్. ఓకే అండి, మీరు ఇక్కడికి వస్తే ఆ చెక్ నాకు ఇచ్చేస్తే నేను రివర్స్లో మీకు ఇంకో చెక్ ఇస్తాను. అది 13,000 రూపీస్ చెక్. 10,000 తీసుకుని 13 ఇస్తున్నాను. మీరు ఒక గంట ఎక్స్ట్రా స్పెండ్ చేసినందుకు ఇంకో 3,000 వచ్చింది. విచ్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ. నాకు ఓపిక లేదు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ us. కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్ వెరీ మచ్. కంగ్రాట్స్.